సార్ నా పేరు శ్రీహరి నాయుడు నా పేరు సార్. ఇక్కడ ఇది మేము మా బంధువులు కలిపి 1986లో వెంచేసారు, ఈ వెంచర్ ప్లాట్లు వేసారు సార్. ఇదంతా సార్ పంచాయతీ లేఅవుట్ అప్పుడు అప్రూవల్ అయింది సార్. అప్పుడు అయిన తర్వాత అప్పుడు మేము 1986లో ఒక 2 ప్లాట్లు కొన్నాం సార్, మేము మా బంధువులు కలిపి సార్. మళ్ళీ 89లో మళ్ళీ కొన్ని కొన్నాం సార్. తర్వాత ఇతరులు సార్ వీళ్ళు కూడా వీళ్ళు కొన్నారు సార్. కొనిన తర్వాత సార్ 2018 దాకా ప్లాట్లు యథాస్థితిగా అట్టే ఉంటాయి సార్, ఎన్ని అట్టే ఉంటాయి సార్. 2019లో సార్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కరు సార్. ఇది మేము అప్పుడు ఇది సార్ కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చి మేము చూసుకోవాలి, ఇక్కడ రాలేకపోయి మా పంట మేము రాలేకపోయారు సార్. అప్పుడు ఏం చేశారంటే ఈ భూ కబ్జాదారులు సార్ కొందరు, ఒక రౌడీ షీటర్లు కొందరు, తర్వాత వచ్చి ఇక్కడ కొంచెం నాయకులు కొందరు, వైసీపీ నాయకులు కొందరు సిపిఎం నాయకులు కొందరు, వీళ్ళందరూ ఎన్ని ప్లాన్స్ చేసుకొని మాకు తెలియకుండా సార్ ఒక గుడిసెలు వేసారు. ఇక్కడ చూడండి సార్, గుడిసెలు సార్, రేకుల షీట్లు అన్ని వేసి పెట్టి అప్పటి నుంచి సార్ దౌర్జన్యం మా మీద. మేము కరోనా అయిపోయిన తర్వాత కొంచెం కోరుకున్న తర్వాత మేము వచ్చి చూసుకుంటే సార్ మొత్తం 20 మంది దాకా కబ్జా చేసినారు సార్. మీరు ఊరే ఇది మా పట్ట మేము కొనుక్కున్న ఇది ప్లాట్స్ ఇవి, మీరు ఎవరంటే ఇది డీకే పట్టారు, అది మా గవర్నమెంట్ ఇచ్చింది, మాకు డీకే పట్టారు దీని మీద అని చెప్పి అప్పుడు మమ్మల్ని దౌర్జన్యంగా సార్ బయట చేశారు సార్ మమ్మల్ని సార్. అప్పుడు అందరికీ చెప్పుకున్నాం సార్, మేము మండల ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, ఎస్పీ గారికి అందరికీ చెప్పుకున్నాం సార్. అప్పుడు న్యాయం జరగలేదు సార్. అప్పుడు తహసీల్దారు కమిషనర్కి వచ్చి పట్టణదారికి వచ్చి సార్ చూశారు సార్. ఇది మేము ఇటువంటి డీకా పట్టారు ఇవ్వలేదు వాళ్ళకి, ఇది పక్క ప్రైవేట్ పట్టా, ఇది వెంచర్ ల్యాండ్ అని చెప్పి అందరూ రిపోర్ట్ సార్. ఇది సార్ ఇది డీకా పట్టాయి కాదు, మేము వాళ్ళకి ఇటువంటి డీకా పట్టా ఇవ్వలేదు, ఇది ప్రైవేట్ పట్టా, దీని మీద పోలీసు చర్య తీసుకోవాలి ఇదే సార్. అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, డిఎస్పీ గారికి ఇచ్చిన లెటర్ సార్ తహసీల్దార్ గారు సార్. అప్పుడు సార్ అయిపోయిన తర్వాత సార్ అప్పటికి పోలీసులు ఇటువంటి దాని మీద చర్యలు తీసుకున్నారు సార్, ఎవరు రాలేదు సార్. అప్పుడు మేము మళ్ళీ కలెక్టర్ గారికి, మళ్ళీ ఎస్పీ గారికి చెప్పుకున్న తర్వాత దీని మీద సిట్ వేసారు, దీని మీద సార్ ఈ పాపటి మీద సార్ వేసిన. ఇది పక్క ఇది సిటీ జరిగేది, వాళ్ళు ఇది పక్క ప్రైవేట్ పార్టీ, ఇది వెంచర్ ప్లాట్స్, వీళ్ళు కబ్జా చేశారని చెప్పి సార్ 14 మందిని సార్ అరెస్ట్ చేశారు ఇక్కడ సార్. కొంచెం రౌడీ షీటర్లు కబ్జాదారులు ఇక్కడ సార్ గుడి చేసుకున్నారు సార్. కబ్జా రిమాండ్ పంపించారు సార్. దాంట్లో 2 తెప్పించుకున్నారు దాంట్లో సార్. ఇంతవరకు వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు సార్. అప్పటి నుంచి సార్ తర్వాత వీళ్ళు జైలుపోయి 3 నెలల తర్వాత మళ్ళీ బెయిల్ తెచ్చుకొని వచ్చింది సార్. మళ్ళీ యథాభాగారు సార్, మళ్ళీ దాని మీద గుడిసెలు వేసి నా కొడుకు ఇక్కడ వచ్చి చంపేస్తాం మిమ్మల్ని, మీరు ఎవరు రా, మాకు ఇది ప్రవర్తించే డీకా పట్టాలి అని చెప్పిన తర్వాత మళ్ళీ మేము కలిసేస్తాం. మళ్ళీ సార్ మేము తహసీల్దార్ని అంతా కలిసిన తర్వాత ఇది వెంచర్ ల్యాండ్ అనేది పక్క ప్రైవేట్ పట్టా, ఇది మేము ఊరికి డీకే పట్ట ఇవ్వలేదు అని మళ్ళీ 23 కూడా ఇచ్చారు మాకు సార్. 23 మరి సేమ్ రిపోర్ట్ ఇచ్చారు సార్. 24 అదే రిపోర్ట్ ఇచ్చారు సార్ తహసీల్దార్ వారు సార్, ఆర్టీఓ అందరూ సార్, కమిషనర్ కూడా రాశారు సార్, మా మున్సిపల్ కమిషనర్ సార్ కూడా సార్ మేము ఎవరికి ఇవ్వలేదు, ఇది పక్కా సిటీ పట్టా, ఇది వెంచర్ ల్యాండ్ ప్లాట్స్ అని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి మన తహసీల్దార్ రాశారు సార్. తహసీల్దార్ మళ్ళీ విజిట్కి వచ్చారు, వచ్చేసారు, ఫోటోలు కూడా ఉన్నాయి సార్. అప్పుడు తహసీల్దార్ కమిషనర్ విజిట్కి వచ్చి చూసి ఇది లేదు, మేము గేళ్ళకి మీరు ఇటువంటి పట్టాలు ఇవ్వలేదు అని చెప్పారు సార్. కానీ వాళ్ళు మీరు ఎవరో ఇక్కడ వచ్చేదానికి మీకే పని అని చెప్పి అధికారం మీద తిరగబడ్డారు సార్ వీళ్ళు, ఈ కబ్జాదారులు సార్. వీళ్ళు తిరగబడిన తర్వాత వాళ్ళు మేము న్యాయం చేస్తామని తెలిపారు సార్. అప్పుడు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. లాస్ట్ 25 సార్, 25 మొన్న కూడా సార్ పిజిఎస్ అప్లై చేసుకున్నారు సార్. వాళ్ళు కూడా సేమ్ రిపోర్ట్ సార్, ఇది ప్రైవేట్ పట్టా, ఇది వెంచర్ ల్యాండ్, ఇది ప్లాట్లు, వాళ్ళు మేము ఎటువంటి డికాడ్ పట్టా ఇవ్వలేదు అని చెప్పి సేమ్ రిపోర్ట్ ఇస్తారు. కానీ మండల ఆఫీసులో ఇది ప్రైవేట్ పార్టీ, మీరు ఏమైనా చేసుకోండి, మా సంబంధం లేదు సార్. పోలీసు చెప్పడం మనకి ఇదే మాట, ఈ ప్రైవేట్ ల్యాండ్ మేము రాలేము, మీరు ఏమైనా చేసుకోండి, ఇదే మాట చెప్పుకుంటారు సార్. లాస్ట్ సార్ మొన్న 1 వీక్ ముందుగా సార్ మళ్ళీ తహసీల్దార్ కలిసి మళ్ళీ ఎస్పీ గారు కలిసారు సార్. ఎస్పీ గారు ఈ రిపోర్ట్ చూపించారు సార్, ఎఫ్ఐఆర్ సార్. అప్పుడు సిట్యుయేషన్ రిపోర్ట్ చూపించారు సార్. అప్పుడు సిట్యుయేషన్ రిపోర్ట్ చూపించారు, ఎస్పీ గారు చూపించారు. ఎస్పీ గారు ఇమ్మీడియట్గా తాలూకా సీ గారు ఫోన్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళు వచ్చే వాళ్ళు మళ్ళీ కూడా వచ్చారు, అరెస్ట్ చేయండి వాళ్ళని, కొత్త కేసులు పెట్టి అని ఎస్పీ గారు ఆర్డర్ స్వయంగా చెప్పారు సార్, ఎస్పీ గారు సీఏ గారు సార్. కానీ సీఏ గారు నాకు తహసీల్దార్ గారిని చెప్తే మేము దానికి సెక్యూరిటీ మేము రాము, మేము సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామంటే గొడవ జరగకుండా అని సీఏ గారు చెప్పారు సార్. మేము మళ్ళీ తహసీల్దార్ దగ్గర పోయి మళ్ళీ ప్రజెంట్ రిపోర్ట్ 4 తీస్తారు. ఆ రిపోర్ట్ తీసుకొని ఇది 34 ప్లాట్లు సార్, 34 ప్లాట్లు కబ్జా జరిగినాయి. ఇది ఆ మార్కింగ్ ఇచ్చారు చూడండి, మార్కు ఇప్పుడు ఇచ్చిన మ్యాప్ మార్కు ఇదే సార్. సర్వేయర్ గారు, తహసీల్దారు, విఆర్ఓ అందరు కలిపి 34 ప్లాట్లు కబ్జా జరిగినాయి, దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి చెప్పి సార్.
మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి డిఎస్పీ గారికి లెటర్ పంపించారు సార్. కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు సార్. ఇంకా మా వల్ల కాదు సార్, మా కాదు, మా ప్రాణం అనేది తెగిస్తామని చెప్పి మా పేటలో మేము వెళ్ళిపోయి ఈ గుడిసెల మీద మేము తొలగించాము సార్. అయ్యి అప్పుడు మా మీద తిరగబడ్డారు సార్. మా ఖర్చులో రోడ్లు ఎత్తుకొచ్చారు సార్. మేము అన్నిటిని పట్టుకున్నాం సార్. కొట్టి చంపేయండి మమ్మల్ని ఇక్కడే మా పార్టీలో ఏం చెప్పి కూర్చున్నాం సార్ అక్కడ. కాబట్టి మా పార్టీ మేము స్వాధీనం చేసుకుని మమ్మల్ని ఇక్కడ కూర్చోన్నాం సార్. మాకు న్యాయం ఇంకా మాకు న్యాయం చేయండి. మేము రూపాయికి కొనుక్కున్న ప్రాజెక్టులు సార్. ఇంత అన్యాయం జరుగుతుందా? ఇంత కబ్జా జరుగుతుందా? ఇదేమన్నా హైదరాబాద్ భూ కబ్జా? ఇది ఒంగోలు సార్. ఇది మన ఆంధ్ర సార్. ఇది ఆంధ్రలో బాబు సీఎం గారు చెప్తున్నారు సార్, ఎవరైనా సరే ల్యాండ్ కబ్జా పాల్పడిన వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టండి, ఎత్తులు ఆపరేసేయండి. స్వయంగా బాబు గారు వీక్లీ సెక్రటరీలో మీరు మీటింగ్ పెడతా ఉంటారు దీని మీద సార్. ఈ ల్యాండ్ గ్రాఫ్ మీద సార్ ఇంకన్నా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం మేము సార్. ఇదే సార్. నమస్తే సార్. నా పేరు శ్రీహరి నా పేరు సార్. చెప్తాను సార్. ఉదయం 11 గంటలకు మేము ఇక్కడికి వచ్చాం సార్. వచ్చిన తర్వాత సార్ వీళ్ళు సీఏ గారి మా సెక్యూరిటీ కల్పిస్తే మా ల్యాండ్ మేము రాము అని చెప్పిన తర్వాత మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్కి పోయాం సార్. పోతే రిపోర్ట్ తీసుకొని అంటే మాకు తెలియదు సార్ ఎక్కడెక్కడ కబ్జా జరుగుతుంది సార్. ఇదే కబ్జా జరుగుతుంది మార్కింగ్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఇక్కడ ఉండేది ఇదే కబ్జా జరుగుతుంది, కొరలు జరగాలని చెప్పారు సార్. దాని ప్రకారం మేము రిపోర్ట్ అక్కడ చేసాం సార్. ఏం చేస్తే చేయండి అని చెప్పాను సార్. పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చేసి మా పని మేము చేసుకున్నాం సార్. చంపేయండి, ఇంకా అంతకంటే మేము ఏం చేయలేం కదా సార్. ఇంకా ఒక విషయం సార్ ఒక విషయం చెప్తున్నాను సార్. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటుంది సార్. దానికి ప్రభుత్వం వచ్చి ఇది మా పార్టీ అని చెప్పి మా ప్రాపర్టీ అని చెప్పిన ఆర్డీఓ కానీ సార్ సార్ ఇది వచ్చి 186 సర్వే నెంబర్ సార్. 186 సర్వే నెంబర్ సార్. ఇది దాంట్లో వచ్చి మొత్తం 90 ప్లాట్లు సార్. మాకుండే 24 ప్లాట్లు మాకుండే సార్. పూర్వం ఎవరు కూడా మాకు తెలియదు సార్ దాని విషయం సార్. మాకు సార్ డైరెక్ట్ పెంచి ఇద్దా సార్. దాన్ని తీసుకోండి. మేము స్వయం సార్ పాటలు ఇచ్చినప్పుడు సార్ మా భూమి హద్దులు నాటుకున్నాం సార్. హద్దులు కబ్జేదారు సార్. మొత్తం పగలు కొట్టేసి ఇది టీకా పట్టాలు మీరు ఎవరో మాకు ఇచ్చేదానికి ఇది ఇనామీ ల్యాండ్ ఇది అని చెప్పి మా మధ్య ఎన్నో సార్ మమ్మల్ని కొట్టి గందరగోళం చేశారు సార్. కానీ ఇంటికి వచ్చుకున్నాం మేము సార్. ఇది జరిగింది సార్. సార్ 2019 సార్ స్టార్టింగ్ సార్. ఇది సార్ 2018 ప్లాట్లు యథాపకరం ఉంటాయి సార్. 2018 గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ సార్ దౌర్జన్యం కానీ సార్ గందరగోళం చేశారు సార్. ఈ వాళ్ళు అలసలు చేసుకొని రాజకీయ నాయకులు అలసలు చేసుకొని వైసీపీ నాయకులు అలసలు చేసుకొని వాళ్ళ ఇష్టం ప్రకారం సార్ ఇంకో విషయం జరిగింది సార్. ఇక్కడ ఆ వైసీపీ నాయకులు వీళ్ళకి తెలియకుండా సార్ వీళ్ళు అమెరికన్ చేసి ₹1,00,000 ₹2,00,000 వీళ్ళకి అమ్మేసారు తెలుసు సార్. ఇది గవర్నమెంట్ చేయడం చెప్పి సార్. ఇంత దౌర్జన్యంగా ఉంటారు సార్. చూడండి సార్. ఇదే సార్. ఇది ఈసీ సార్. ఇది సార్ నిన్న తీసుకుని ఈసీ సార్. 80 నుంచి మేము కొన్న ప్లాట్లు సార్. ఇది సార్ ఆ వెంచర్ ఉంటాయి. అది లిక్విడ్ డాక్యుమెంట్ చూడండి. లిక్విడ్ డాక్యుమెంట్ ఫస్ట్ కైపోయిన చూడండి. అది కాదు అది కాదు దాని కింద అది అది ఇది అదే అదే కింద అదే అదే దాంట్లో సార్. అది కాదు లింక్ రిపోర్ట్ సార్. ఇది సార్ తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ సార్. ఇది లింక్ డాక్యుమెంట్ ఉన్నాయి కదా ఇక్కడ. అదే సార్ మేము కొన్నా సార్. కొన్న రిజిస్టర్ సార్. $1974 సార్. వీళ్ళు కొన్నారు సార్. వీళ్ళు కొంటే వీళ్ళు 83 వెంచర్ వేసుకున్నారు సార్. వీళ్ళు వాళ్ళ దగ్గర మేము కొన్నాం సార్. ఇది సార్ ప్లాట్లు మేము కొన్నాం సార్. వాళ్ళు లింక్ డాక్యుమెంట్ వాళ్ళకి ఎట్టు వచ్చింది అంటే చూసుకొని మేము ప్లాట్లు కొన్నాం సార్. మేము అనామిక మేము కొనలేదు మేము సార్. ఈ సార్ జరిగిన విషయం సార్.